హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి సోషల్ మోడల్ పేపర్ 2 అండి ఇది. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భూమి నుండి సూర్యుని దూరం అపహేళి సమయంలో సరాసరి ఎంత ఉంటుంది? ఫ్రెండ్స్, ఇక్కడ అపహేళి అంటే సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి అత్యధిక దూరము. పరిహేళి అంటే సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి అత్యల్ప దూరం. సో ఇక్కడ అపహేళి అన్నారు కాబట్టి భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి అత్యధిక దూరం ఎంత అంటే ఆప్షన్ 1 152 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలో అత్యంత పొడవైన నది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వోల్గా నది. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర ఈ ఆవరణంలో కలదు. ఓజోన్ పొర అనేది స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక విప్లవం ఈ దేశంలో ప్రారంభమయ్యింది. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రిటన్. పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో ప్రారంభమయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం వల్ల ప్రభావితమైన పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యున్నత కోర్టు ఏది? దేశంలో అత్యున్నత కోర్టు ఆప్షన్ 4 సుప్రీం కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంఘటన వలన రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్హుడ్ బిరుదును త్యజించారు? ఆన్సర్ ఆప్షన్ 4 జలియన్ వాలాబాగ్ సంఘటన. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డొమింగో ఫెయిజ్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జమీందారు వ్యవస్థ రద్దు చట్టాలను 1950లో చేయకముందు భూములపై ఆధిపత్యం క్రింది ఏ రకంగా ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 4 పై అన్ని రకాలుగా. భూమి శిస్తు వసూలు రూపంలో ఉండేది, సాగు భూమిపై నియంత్రణ అనేది ఉండేది, అటవీ భూములు, బంజరు భూములపై నియంత్రణ అనేది ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థ విధానానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అంత్యోదయ కార్డు ఉన్నవారికి ఒక కుటుంబానికి ఒక నెలకు 35 కిలోల ఆహార ధాన్యాల పంపిణీ అయితే ఉంటుంది. అన్నపూర్ణ కార్డు కలిగి ఉన్న అతి పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తారు. నెక్స్ట్, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారికి తెల్ల కార్డులు, ఎగువగా ఉన్న వారికి గులాబీ కార్డులను పంపిణీ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం వెల్లడి చేయడానికి చట్టం మినహాయించిన అంశం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భారతదేశం సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారము, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు, పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం అనేది ఈ సమాచార హక్కు చట్టం కింద ఇవ్వబడదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 లౌకికవాదం. నెక్స్ట్ క్వశ్చన్, 400 సంవత్సరాల క్రితం నిర్మించిన అమీన్ పీర్ దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో హిందూ ముస్లింలు అధిక సంఖ్యలో మత సామరస్యానికి ప్రతీకగా పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ దర్గా ఏ జిల్లాలో కలదు? అమీన్ పీర్ దర్గా అనేది వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని క్రీస్తు శకం 1199లో
ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ తింసా నాట్యంను గుంపుగా ప్రదర్శించరు? ఆన్సర్ ఆప్షన్ 2 నటికరి తింసా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సినిమా పుట్టుక ఈ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1896. భారతదేశంలో సినిమా పుట్టుక అనేది 1896లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ ఏ దేశంలో జరిగిన ఆసియా క్రీడల్లో మొదటగా ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు ఎన్ని అక్షాంశాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 180 అక్షాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పడమర నుంచి తూర్పుకు. భూభ్రమణం దిశ పడమర నుంచి తూర్పుకు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.